చల్లగా. లేడీస్ అండ్ జెంటల్మెన్, మీ కర్తల ధ్వనులతో కీరవాణి గారిని వేదిక మీదకి ఆహ్వానించేద్దాము. ఇవాల్టి ఈ ప్రకృతికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ కీరవాణి గారి పాటతో మనం ప్రారంభించబోతున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. చంద్రబోస్ గారు, ఇప్పుడు ప్రకృతికి సంబంధించిన ఈ పాటలు పాడుకునే ఎపిసోడ్లో పక్షులు, చెట్లు, గాలి, మేఘాలు, ఆకాశం ఉన్నప్పటికీ నాకెందుకో వినాయకుడు స్టోరీ గుర్తొచ్చింది. వినాయకుడు మొత్తం తల్లి చుట్టూ తిరిగి భూమి అంతా తిరిగినట్టే అని చెప్పి ఎక్కడికక్కడ కుమారస్వామిని కన్నా ముందర ఉన్న పద్ధతిలో ప్రకృతి అంటే అమ్మే కదా, అమ్మ మీద పాడితే ప్రకృతి మీద పాడినట్టే అనే ఉద్దేశంతో ఈ పాట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు. ఆ తల్లి సేవ చేసుకున్న బ్రతుకే బ్రతుకు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే. ప్రకృతిలోని ప్రతి అణువున అమ్మే కాదా, ప్రకృతిలోని ప్రతి అణువున అమ్మే కాదా. అమ్మ అనురాగం ప్రతి నిమిషం మనదే కాదా. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. ఈ పాట ఇక్కడ కూర్చున్న కంటెస్టెంట్ల తాలూకు మాతృమూర్తులకి అంకితం. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ బిడ్డలే కాదు, ఎవరి బిడ్డలు పాడినా అంతే వాళ్ళ బిడ్డే పాడుతుందన్న ఆనందంతో వాళ్ళు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇది వారికి అంకితం. ధన్యవాదాలు, నమస్కారం.